జావా ఈస్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటమ్మా? సో జావా ప్రోగ్రామ్ అనేది మీరు కేస్ సెన్సిటివ్లో రాయాల్సి ఉంటుంది. అంటే అప్పర్ కేస్లో ఉండేది కంపల్సరీ మీరు అప్పర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. లోవర్ కేస్లో ఉండేవి కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది. మన ఓన్ కేసెస్లో అయితే ప్రోగ్రామ్ రాయకూడదు. సో దాన్ని ఏమంటున్నామా? కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, టేక్ ద ఫస్ట్ పాయింట్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేకపోతే నేను ఇన్స్టాల్ చేస్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, ఈరోజు మీకు ఇన్స్టలేషన్ అండ్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఈవెన్ ఈరోజు 10:40 క్లాస్లో కూడా నేను మీ సిస్టమ్స్లోకి వచ్చి ఫస్ట్ డే ప్రోగ్రామ్ నేనే మీ చేత రాయిస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏం రాశారమ్మా? జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. టేక్ ద సెకండ్ పాయింట్, రెండో పాయింట్ తీసుకున్నాం. సో జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందో ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. సో క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మీరు ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నామో క్లాస్ అంటున్నాం. జావా ప్రోగ్రామ్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ క్లాస్. ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నామా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ collection of methods and variables. Collection of methods and variables. మా వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ వేరియబుల్? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో మీరు ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో 10 అని తీసుకున్నారు, లేదా సమ్ ఏ ఈక్వల్ టు సమ్ 20 అని తీసుకున్నారు, లేదా సమ్ బి ఈక్వల్ టు సమ్ 30 అని తీసుకున్నారు. సో ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని కానివ్వండి, లేదా ఏని కానివ్వండి, బిని కానివ్వండి, వీటిని ఏమంటామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్ అంటాము. వేరియబుల్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మనం వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి మెమరీ లొకేషన్ ఏమంటున్నామో వేరియబుల్ అంటున్నాం. మనం వాల్యూస్ని స్టోర్ చేసే మెమరీ లొకేషన్ని వేరియబుల్ అంటున్నాం. ఈరోజు చూద్దామా వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా చూద్దాం. సో నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మరి మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ మెథడ్? ఏం లేదమ్మా, బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. మన భాషలో చెప్పాలి అంటే ఒక బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే ఆ యూనిట్ని మనం ఏం పిలుస్తామో మెథడ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఎందుకమ్మా వేరియబుల్ కోసం మెథడ్ కోసం ఎందుకు చెప్తున్నాను? జావా ప్రోగ్రామ్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పానమ్మా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కలిపి మనం ఏమంటున్నామో ఒక క్లాస్ అంటున్నాం. సో ఆల్రెడీ వేరియబుల్ అంటే ఏంటో తీసుకున్నారు మీ నోట్బుక్లో. నెక్స్ట్ మెథడ్ అంటే ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ grouped into number of statements grouped into a single logical unit. A single logical unit. Number of statements grouped into a single logical unit is nothing but a method. Is nothing but a method. Okay, next point, methods are used for reusability. Methods are used for reusability. Reusability అంటే అర్థం ఏంటమ్మా? ఓన్లీ వన్ టైమ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ మెథడ్. మెథడ్ అనేది ఒకసారి క్రియేట్ చేస్తాం, బట్ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ రీయూజ్ ద మెథడ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒకసారి మీరు క్రియేట్ చేసిన మెథడ్ని ఫ్యూచర్లో ఎన్నిసార్లు అయినా మీరు దాన్ని ఏం చేయొచ్చమో రీయూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ రీయూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నాను. ఆల్రెడీ నోట్ చేసుకున్నారా? చూడండి, మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. మెథడ్స్ అనేవి రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో జావా ప్రోగ్రామ్ దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నామా? జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్
క్లాస్ లోపల ఏముంటాయమ్మా మెథడ్స్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో కొంతమంది అడుగుతూ ఉంటారు ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ రాయొచ్చు అండి, ఎన్ని వేరియబుల్స్ రాయొచ్చు. సో లిమిట్ ఏం లేదండి, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సో మీరు ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. బట్ మీరు ఒక జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు, మీరు ఒక జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు లేదా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ అనే ఒక మెథడ్తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. చూడమ్మా, మన ఇంట్లో పవర్ సప్లై అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తుంది చూడండి. మన ఇంట్లో పవర్ కరెంట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వస్తున్నాము? ఇంట్లో మెయిన్ దగ్గరికి పవర్ వస్తుంది. మెయిన్ నుంచి మనం అన్ని రూమ్స్కి కూడా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్, మీరు రన్ బటన్ క్లిక్ చేయగానే ఇనీషియల్గా మీకు పవర్ అనేది ఎక్కడికి వస్తుందమ్మా? ఇనీషియల్లీ ద పవర్ విల్ గో టు ద మెయిన్ అనే ఒక మెథడ్కి వస్తుంది. మెయిన్ మెథడ్ నుంచి మనం రిమైనింగ్ మెథడ్స్ని, రిమైనింగ్ వేరియబుల్స్ని కాల్ చేయాల్సి ఉంటుంది. మీ నోట్బుక్లో నెక్స్ట్ అదే పాయింట్ నోట్ చేసుకున్నాం. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ begins with main method. Java program execution begins with main method, main method. అదేనమ్మా, జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. సో చూడండి, జస్ట్ ఇక్కడ నేను మెయిన్ అని టైప్ చేస్తున్నాను, కంట్రోల్ స్పేస్. సో మెయిన్ తర్వాత కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ అనేది వస్తుంది. సో మీరు అదేమి బైహార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదమ్మా. మన ఎక్లిప్స్లో చాలా వరకు సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో బిగినర్స్కి ఎక్లిప్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈరోజు నేను మీ సిస్టమ్స్లోకి వచ్చి ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో చూడండి, జస్ట్ మనం మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్, మన కీబోర్డ్లో కంట్రోల్ బటన్ స్పేస్ బార్ అనేది ప్రెస్ చేస్తే తనంతట అదే మిమ్మల్ని ఏం అడుగుతుందమ్మా? మెయిన్ మెథడ్ కావాలా అని అడుగుతుంది. ఎస్, జస్ట్ మీరు మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేయగానే తనంతట అదే మీకు మెయిన్ మెథడ్ని డిస్ప్లే చేస్తూ ఉంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఎనీవే మనం ఒక 2-3 డేస్లో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో జస్ట్ ఈ రోజుకి టెంపరీగా మీరు మెయిన్ మెథడ్ ఇదంతా టైప్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సింపుల్గా మీరు ఏం చేస్తారు? మెయిన్ కంట్రోల్ స్పేస్ తనంతట అదే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది వచ్చేస్తుంది. సో ఇన్సైడ్ ఏ మెయిన్ మెథడ్ లోపల మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. యూ వాంట్ టు ప్రింట్ సమ్ స్టేట్మెంట్, సమ్ ఏదో హాయ్ అనో, హలో అనో, వెల్కమ్ అనో, సంథింగ్ యూ వాంట్ టు ప్రింట్. సో మీరు జావాలో ఏమైనా ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే, సో ఇక్కడ దానికి కూడా మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంటుందమ్మా ఎక్లిప్స్లో. సో అసలు ఎక్లిప్స్ అంటే ఏంటమ్మా? ఎక్లిప్స్ ఈజ్ ఏ ఎడిటర్ వేర్ యూ కెన్ టైప్ యువర్ ప్రోగ్రామ్స్. సో మన జావా ప్రోగ్రామ్స్ కానివ్వండి, వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, టెస్ట్ ఎంజిన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ టైప్ చేయొచ్చమ్మా? యూ కెన్ టైప్ ద ప్రోగ్రామ్స్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఎక్లిప్స్ అనే ఎడిటర్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి ఈజీగా ఉంటుందమ్మా. చూడండి, ఇక్కడ సిస్ అవుట్ అని చెప్పి టైప్ చేసి కంట్రోల్ స్పేస్, సో తనంతట అదే మీకు system.out.println అనేది వస్తుంది. system.out.println, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ సంథింగ్. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్స్లో నేను హాయ్ అని రాస్తున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ కొటేషన్స్? ఈ డబుల్ కొటేషన్స్ ఒక మీనింగ్ ఏంటమ్మా? ఇది ఒక స్ట్రింగ్ అని ఇండికేట్ చేస్తుంది. స్ట్రింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే నేమ్స్, రమేష్ అని, సురేష్ అని, సతీష్ అని, మీరు ఏమైనా నేమ్స్ లేదా మీ సిటీ నేమ్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, సో యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో ఇక్కడ డబుల్ కొటేషన్స్లో యూ కెన్ రైట్ ఎనీ స్ట్రింగ్. సో ఎగ్జాంపుల్గా నేను హాయ్ అని చెప్పి రన్ చేస్తున్నాను. సో వేర్ యూ కెన్ సీ ద అవుట్పుట్ అనేది ఎక్కడ కనిపిస్తుందమ్మా? యూ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ కన్సోల్. ఇక్కడ చూడమ్మా, మనకి ఎక్లిప్స్లో బాటంలో కన్సోల్ అని కనిపిస్తుంది. ఇన్ దట్ కన్సోల్ యూ కెన్ సీ ద అవుట్పుట్. కన్సోల్లో మీరు ఇక్కడ హాయ్ అనే అవుట్పుట్ని చూడగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ సిస్ అవుట్. నేను ఇంకొక ప్రింట్ కమాండ్ రాసి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ ఒక ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, SYS sys OUT అవుట్. మా మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదమ్మా. సిస్కి అవుట్కి మధ్యలో గ్యాప్ లేకుండా సిస్ అవుట్ అని రాయండి, కంట్రోల్ స్పేస్. సో తనంతట అదే మీకు system.out.println అనేది వస్తుంది. సో యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వెల్కమ్ అని చెప్పి రాస్తున్నాను, వెల్కమ్. సో అగైన్ రన్ ద ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ రన్ బటన్ కనిపిస్తుంది. యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్. సో కన్సోల్లో యూ కెన్ సీ ద అవుట్పుట్. కన్సోల్లో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, మీకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా అడగండి, నో ఇష్యూ.
అయితే మీరు ఇంట్లో ఈ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, నో ప్రాబ్లం. సో డైలీ నేను 10 నుంచి 10:40 వరకు మీకు క్లాస్ చెప్తాను. సో 10:40కి మనకి డౌట్స్ క్లాస్ ఉంటుందమ్మా. సో మీకు ఆల్రెడీ వాట్సాప్లో జూమ్ లింక్ వచ్చే ఉంటుంది, 10:40 జూమ్ లింక్ వచ్చే ఉంటుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా 10:40 జూమ్ లింక్ లేకపోతే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, 10:40 జూమ్ లింక్ కావాలని నేను పంపిస్తాను. సో మీరు ఆ 10:40 క్లాస్లో జాయిన్ అయ్యి యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. మీరు ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చేటైతే సో మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినా కూడా అది ఎందుకు వచ్చింది, అది రాకుండా ఏం చేయాలి, సో నేనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ మీరు ప్రోగ్రామ్ని టైప్ చేయాలమ్మా. అంటే చూడడం వేరు, చేయడం వేరు. మీరు క్లాస్ చూసేంత వరకు ఇది చాలా ఈజీగా ఉంటుందమ్మా. క్లాస్ చూసేంత వరకు ఇది మీకు బాగా ఈజీగా ఉంటుంది. బట్ మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందమ్మా, సి అమ్మా ఇప్పుడు స్టిల్ ఇంకా ఎవరో షెడ్యూల్ కోసం అడుగుతున్నారమ్మా. నేను మన వాట్సాప్ గ్రూప్లో డైలీ షెడ్యూల్ పెడుతున్నాను. ఈరోజు కూడా ఇంకొకసారి షెడ్యూల్ పెడతాను. ఐ మీన్ సిలీనియం ఎప్పుడు, ఎస్క్యూఎల్ ఎప్పుడు, మాన్యువల్ టెస్టింగ్ ఎప్పుడు, కంప్లీట్గా మనకి డేట్స్ అనేవి మీ వాట్సాప్ గ్రూప్లోకి పంపించాను. యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి కావాల్స్తే ఈరోజు గ్రూప్లో మన షెడ్యూల్ పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, లేదా అంటే ఒక పని చేయండి అమ్మా. ఇక్కడ మన వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే కదమ్మా, యూఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ అవర్ వెబ్సైట్. సో 10amclass.blogspot.com. ఇందులో ఎప్పుడు కూడా క్లియర్గా షెడ్యూల్ ఉంటుందమ్మా. నేను ఎప్పుడు ఇదే షెడ్యూల్ ఫాలో అవుతాను. మీరు ఎప్పుడు నన్ను డేట్స్ కోసం అడగాల్సిన పని లేదమ్మా. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడమ్మా, టుడే ఈజ్ July 16th. సో July 16th కోర్ జావా అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఎస్క్యూఎల్ ఎప్పుడమ్మా, July 23rd. మాన్యువల్ టెస్టింగ్ అమ్మా, సో July 30th. సో లైక్ దట్ ఈ షెడ్యూల్ని మనం ఫాలో అవుతాము. ఓకే, రైట్. అండ్ మా వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇందులోనే ఉంటుందమ్మా. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ మన వెబ్సైట్లోకి వెళ్తే ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఇది 10amclass.blogspot.com. ఇది మన వెబ్సైట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఈ వెబ్సైట్లో షెడ్యూల్ ఉంటుంది, ఈ వెబ్సైట్లో మన రికార్డింగ్ క్లాసెస్ ఉంటుంది. ఇంకొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కూడా క్లియర్గా మీకు ఇక్కడ ఉంటుందమ్మా. యూ కెన్ సీ మై వాట్సాప్ నెంబర్ ఆల్సో. సో మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే జస్ట్ క్లిక్ హియర్ టు జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, అండ్ నేను ఇలా బిగినింగ్ నుంచి క్లాస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను కదమ్మా, స్టార్టింగ్ స్టేజ్ నుంచి. లేదు మీకు ఆల్రెడీ జావా బిగినింగ్ అంతా వచ్చు, నాకు ఇదంతా బోర్ ఫీల్ అవుతుంది అనుకున్నట్టయితే మీరు రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చమ్మా. ఇక్కడ చూడండి, మన వెబ్సైట్లో క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో క్లిక్ చేయగానే నేను చెప్పే రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయమ్మా. ఇక్కడ నేను ఈ 1 వీక్ ఏం చెప్తానంటే ఇట్స్ కంప్లీట్లీ స్పూన్ ఫీడింగ్. ఎవరైతే ఓన్గా ప్రాక్టీస్ చేయలేరో వాళ్ళకి నేను వాళ్ళ సిస్టమ్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయిస్తాను. లేదు నేను ఐటీ పర్సన్ని, ఆల్రెడీ నాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి అనుకున్నట్టయితే డైరెక్ట్గా మీరు రికార్డింగ్ క్లాసెస్ పైన క్లిక్ చేయండి. సో నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు రికార్డింగ్ క్లాసెస్ కనిపిస్తూ ఉంటాయమ్మా. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావాలో రికార్డింగ్ క్లాసెస్ నేను ఎన్ని ఇచ్చాను అంటే హియర్ ఐ గివెన్ అప్రాక్సిమేట్ 16 క్లాసెస్ అనేది ఇచ్చాను. సో ప్రతి క్లాస్ కూడా పక్కన టాపిక్ కూడా ఇచ్చానమ్మా. క్లాస్ ఇచ్చాను, క్లాస్ పక్కన చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1లో ఏం కవర్ చేశాను, క్లాస్ 2లో ఏం కవర్ చేశాను, క్లాస్ 3లో ఏం కవర్ చేశాను. సో క్లియర్గా ఇక్కడ క్లాస్ వైజ్గా, టాపిక్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ క్లాసెస్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మన 10:40 జూమ్ లింక్లో జాయిన్ అయితే నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, సో ఇక్కడ కోర్ జావా కాదమ్మా, అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మనం చెప్పుకునేటటువంటి ఎస్క్యూఎల్ సర్వర్కి సంబంధించి రికార్డింగ్ క్లాసెస్ ఉంటుంది, సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించి రికార్డింగ్ క్లాసెస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నామో ఇనీషియల్గా జస్ట్ జావా కోసం ఒక 2-3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామో, జావా ఈజ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే జావా ప్రోగ్రామ్ మీరు ఎలా పడితే అలా రాయడానికి లేదమ్మా, కంపల్సరీ కేసెస్ ఫాలో అవ్వాలి. ఎక్కడ అప్పర్ కేస్ రావాలి, ఎక్కడ లోవర్ కేస్ రావాలి అనేది మీకు ఒక 2-3 డేస్లో క్లారిటీ వస్తుంది. సో అలా మనం కేసెస్ని ఫాలో అవుతూ రాయడాన్ని ఏమంటామా, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటున్నాం. సో జావా ప్రోగ్రామ్ మీకు దేంతో బిగిన్ అవుతుందమ్మా, జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ అనేది మీకు ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటమ్మా, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో మెథడ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు డెఫినేషన్ చెప్పాను. సో వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా, వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ అ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. మీరు వాల్యూస్ని ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో ఆ స్టోర్ చేసే లొకేషన్ని వేరియబుల్ అంటున్నామా. x = 10 అంటే ఈ ఎక్స్ని ఏమంటున్నా
వేరియబుల్ అంటున్నాం. ఏ ఈక్వల్ టు 20 అనేటప్పుడు ఏని ఏమంటున్నాము, వేరియబుల్ అంటున్నాం. మరి మెథడ్ అంటే ఏం చెప్పానమ్మా, మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే దాన్ని ఏమని చెప్తున్నాము, మెథడ్ అని చెప్తా ఉన్నాం. సో మెథడ్స్ ఫర్ రీయూజబిలిటీ, మెథడ్స్ అనేవి మెయిన్గా రీయూజబిలిటీ కోసం. మనం రేపటి నుంచి మెథడ్స్ ఇవన్నీ కూడా రాస్తున్నాము మన ప్రోగ్రాంలో. బట్ మీరు ఒక ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు, జావా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ లోపల మనం ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ రాసి చూసాము. జస్ట్ ఏమైనా మీరు జావాలో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే system.out.println, ఇది కూడా మీరు పూర్తిగా రాయాల్సిన పని లేదు. మన షార్ట్ కట్ ఏం చెప్పుకున్నామో, సింపుల్గా మీరు SYS OUT అవుట్, సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ ఇస్తే తనంతట మీకు system.out.println అనేది వస్తుంది. ఇక్కడ మీరు డబుల్ కొటేషన్స్లో ఏమైనా రాస్తే దాని అర్థం ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్ అని. ఓకే, సో అయితే రేపటి క్లాస్లో మీకు వేరియబుల్స్ని, మెథడ్స్ని అవన్నిటిని రాసి చూపిస్తాను. వాటిని ఎలా కాల్ చేయాలి అవన్నీ కూడా చూపిస్తాను. మీలో ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరం ఉందా అమ్మా? ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఒకసారి నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఎక్లిప్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అందరం మ్యూట్లో ఉండాల్సిన పని ఏం లేదు. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. మీలో ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అవసరం ఉందమ్మా? ఎనీవన్ నీడ్స్ ద ఎక్లిప్స్ ఇన్స్టలేషన్? ఎవరికైనా? యా చెప్పండి నాగేంద్ర బాబు గారు, చెప్పండి. నేను ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసిన కదా సార్, సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంది సార్. ఒకసారి సెట్టింగ్స్ లో మంచి లేవు సార్, జూమ్ అయిపోతుంది మొత్తం. ఓకే, మీకు అలాంటి పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మన 10:40 క్లాస్లోకి రాగలుగుతారా ఈరోజు? ఓకే సార్, ఓకే. 10:40 లింక్ ఉందండి మీ దగ్గర? ఉంది అంటే లేదు సార్, ఇప్పుడు జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్ లో. యా, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, నేను 10:40 లింక్ పంపిస్తాను. సో 10:40 లింక్లోకి వస్తే నేను మీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి మీ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేస్తాను. ఐ విల్ గైడ్ యూ. ఓకే అమ్మా, ఓకే ఫైన్. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉందా అమ్మా? అంటే మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేకపోతే నేను మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను. ఎనీవన్ నీడ్స్ ద ఎక్లిప్స్ ఇన్స్టలేషన్? ఎవరికి అవసరం లేదా? కెన్ ఐ కంటిన్యూ విత్ ద క్లాస్? ఓకే ఫైన్, చెప్పండి అమ్మా. చెప్పండి, ఎవరు అన్మ్యూట్ చేశారు కదా, చెప్పండి. లెనోవో అనే నేమ్ ఎవరమ్మా అన్మ్యూట్ చేశారు కదా, చెప్పండి. మీకైనా ఇబ్బంది ఉందా? ఓకే దెన్ ఐ విల్ కంటిన్యూ. ఓకే రైట్. సో ఇలా చూద్దాం. సో అయితే ఒక క్లాస్లో మనం వేరియబుల్స్ని ఎలా రాయాలి లేదా మెథడ్స్ని ఎలా రాయాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమేనమ్మా. కాకపోతే క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే, ద క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి దేంతో బిగిన్ అవుతుందమ్మా, అప్పర్ కేస్తోనే బిగిన్ అవుతుంది. అంటే క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, క్లాస్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్, ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి అప్పర్ కేస్తో బిగిన్ అవ్వాలి. సో హలో ప్రోగ్రామ్లో చూడండి, హెచ్ క్యాపిటల్ లెటర్లో ఉంది, ప్రోగ్రామ్లో పి క్యాపిటల్ లెటర్లో ఉంది. ఓకే ప్లీజ్ సార్ టేక్ ఎ స్మాల్ నోట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ పాయింట్ తీసుకున్నామా. క్లాస్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్, class name should begins with uppercase, and every internal word should begins with uppercase. ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అవుతుంది. every internal word should begins with uppercase. రైట్. సో ఒకసారి చూడండి. సో క్లాస్ హలో ప్రోగ్రామ్ అని తీసుకున్నానమ్మా. లోపల ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. వేరియబుల్స్ ఏం తీసుకున్నాను చూడండి, a = 10, b = 20 అని చెప్పి ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇంట్ అని తీసుకున్నాం కదా. వాట్ ఈస్ దిస్ ఇంట్? ఇట్ ఈస్ ఎ డేటా టైప్. డేటా టైప్ అంటే చూడండి, మా నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుంది. సార్ చూడండి ఇక్కడ రాస్తాను, డేటా టైప్ మీన్స్ ద టైప్ ఆఫ్ ద డేటా, లైక్ what type of data you are going to store. మీరు ఈ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్ లేదా బి అనే వేరియబుల్లో వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్, మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేయగలుగుతున్నారు. ఇంటీజర్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంటీజర్ మీన్స్ యూ కెన్ స్టోర్ ద హోల్ నెంబర్స్. మీరు ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు.
అలా కాదు, మీరు ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేయాలంటే ఎలా, లేదా ఒక స్ట్రింగ్ని స్టోర్ చేయాలంటే ఎలా, ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే ఎలా. సో అవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో చెప్పుకుంటాము. ఇన్ టుమారోస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో గా చెప్పుకుందాం. ఈ రోజు టెంపరీగా ఇంటీజర్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి మీకు ఇంటీజర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఒకసారి ఒక ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చి చూడమ్మా. ఫ్రాక్షనల్ నెంబర్ అంటే ఏంటమ్మా, డెసిమల్ వాల్యూస్. అంటే ఇప్పుడు 10.5 ఇచ్చాను చూడండి, 10.5 అనేది యాక్సెప్ట్ చేస్తుందా? నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షనల్ నెంబర్ కోసం మనం ఫ్లోట్ అనే డేటా టైప్ వాడాలి, లేదా డబుల్ అనే డేటా టైప్ వాడాలి. మనం రేపటి క్లాస్లో వాటి కోసం మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ ఇంటీజర్ అనే డేటా టైప్ని తీసుకున్నా, ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. వాట్ ఈస్ అ మెథడ్? మెథడ్ అంటే ఈరోజు డెఫినేషన్ ఏం చెప్పానమ్మా, వాట్ ఈస్ అ మెథడ్? Method is nothing but a collection of statements, నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా. బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మీరు ఒక బండిల్ గా తీసుకుంటే, ఒక కట్టకట్టి తీసుకుంటే, ఆ బండిల్ ఏమంటున్నామా, దట్ బండిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ అని పిలుస్తా ఉన్నాం. సో యూ కెన్ టేక్ ఎనీ మెథడ్ నేమ్ ఏదైనా తీసుకున్నామా, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ గా ఈ రోజు నేను M1 అని తీసుకున్నా. M1 అంటే నా భాషలో మెథడ్ వన్. యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో అయితే మనం ఫ్యూచర్లో పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, వీటిని యాక్చువల్గా యాక్సెస్ మాడిఫైర్స్ అంటారు. వీటిని ఏమంటా, యాక్సెస్ మాడిఫైర్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉంది, ఆ బైక్ నేను పబ్లిక్ అన్నాను అంటే అర్థం ఏంటమ్మా, నా బైక్ పబ్లిక్గా ఎవరైనా వాడుకోండి అంటాను. అంటే అర్థం ఏంటమ్మా, ఎవరైనా నా బైక్ తీసుకొని వాడుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. లేదా కొంతమంది అంటారు నా బైక్ ప్రైవేట్, నా ఒక్కడికే ఎవరికి ఇవ్వను అంటారు. అంటే ఏంటమ్మా, దట్ బైక్ ఈజ్ ఓన్లీ ఫర్ హిమ్, వాడు ఎవరికి ఇవ్వడు, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి ఇవ్వడు, అదేంటమ్మా ప్రైవేట్. సో ఇలా మనకి పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, వీటన్నిటిని కూడా యాక్సెస్ మాడిఫైర్స్ అంట. వాటి కోసం మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఈ రోజుకి టెంపరీగా మీ మెథడ్ రాసేటప్పుడు పబ్లిక్ అని చెప్పి రాయండి. సో వాయిడ్ అనేది రిటర్న్ టైప్ అంటారు. దీనికోసం కూడా మనం మాట్లాడుకుంటాం. రిటర్న్ టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్. అంటే ఈ మెథడ్ అనేది బయటకి ఏమైనా రిటర్న్ చేస్తుందా? నో, లోపల మనం ఏం బయటకు రిటర్న్ చేయట్లేదమ్మా, డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ప్రింటింగ్ సంథింగ్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేస్తున్నాం, అంతేగాని వీఆర్ నాట్ త్రో అవుట్, ఎలాంటి వాల్యూని మనం బయటికి త్రో చేయట్లేదు. సో దీన్ని ఏమంటారమ్మా, రిటర్న్ టైప్ అంటారు. వాయిడ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, ఈ మెథడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని బయటికి త్రో చేయట్లేదు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది కూడా మనకి రిటర్న్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి కోసం కూడా మనం ఒక 2-3 డేస్లో మాట్లాడుకుంటాం. ఓకే, సే ఇక్కడ ఈ M1 అనే మెథడ్ బ్రాకెట్ ఓపెనింగ్, బ్రాకెట్ క్లోజింగ్, ఈ లోపల రాసేది అంతా కూడా మెథడ్ బాడీ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. ఈ మెథడ్ బాడీలో ప్రజెంట్ మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయండి, ఏ స్టేట్మెంట్స్ అయినా రాయండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఏం ప్రింట్ చేస్తున్నాను చూడమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని ప్రింట్ చేస్తున్నా. సమ్ ఏదో ABC అని ప్రింట్ చేశాను, సమ్ ఏదో నా పేరు సతీష్ అని ప్రింట్ చేశాను. ఇలా M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, M2 అనే ఒక మెథడ్, ఇది M2 ఓపెనింగ్ బ్రాకెట్, M2 క్లోజింగ్ బ్రాకెట్. ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ M1 తలక ఓపెనింగ్ బ్రాకెట్, M1 తలక క్లోజింగ్ బ్రాకెట్, M2 తలక ఓపెనింగ్ బ్రాకెట్, M2 తలక క్లోజింగ్ బ్రాకెట్. ఓకే, ఇవన్నీ మీరు టైప్ చేస్తేనే మీరు చేయగలుగుతారమ్మా. సో దట్స్ వై నేను ఇన్స్టలేషన్ పైన అంత కేర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, యూనిట్ టు టైప్ ద ప్రోగ్రామ్. కంపల్సరీ మీరు ఇంట్లో ప్రోగ్రామ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు పబ్లిక్లో ఉండేటప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయడానికి ఇబ్బంది పడినా, సార్ మన 1040 క్లాస్లోకి రండి. 1040 క్లాస్లో నేనే మీకు ఇండివిజువల్గా మీ సిస్టంలోకి వచ్చి మీకు ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ డే ప్రోగ్రామ్ నేనే మీ చేత టైప్ చేయిస్తాను. డోంట్ వరీ, మీకు ఏం రాకపోయినా పర్వాలేదు. సో బేసిక్స్ నుంచి నేనే మీ చేత టైప్ నాన్ ఐటీ వాళ్ళ కోసం చెప్తున్నా. ఐటీ వాళ్ళకి అయితే ఇవన్నీ ఐ థింక్ డిగ్రీలోనే వచ్చి ఉంటుంది, మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఇవన్నీ వచ్చి ఉంటాయి. బట్ నాన్ ఐటీ వాళ్ళకి సో నేను దగ్గరుండి టైప్ చేయిస్తాను. 1040 క్లాస్లోకి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో మరి ప్రోగ్రామ్ని మనం రన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతున్నామా. మెయిన్ మెథడ్ ఎలా టైప్ చేస్తామా, హౌ టు చూడండి. ఈ ప్రోగ్రామ్ ఇది క్లాస్ తలక ఓపెనింగ్, ఇది క్లాస్ తలక క్లోజింగ్ అమ్మ. క్లాస్ ఓపెనింగ్, క్లాస్ క్లోజింగ్, మెథడ్ ఓపెనింగ్, మెథడ్ క్లోజింగ్. ఎన్ని మెథడ్స్ రాసామా ఇప్పటి వరకు? 2 మెథడ్స్. ఇది మెథడ్ 1 రాసామా, మెథడ్ 2 రాసాం. దెన్ కంటిన్యూషన్ నేను ఒక మెయిన్ మెథడ్ రాద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు రైట్ ఎ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఈస్ కంపల్సరీ అమ్మా.
సో ఎందుకు మనకి హార్ట్ ఎలాంటిదో ఇక్కడ ప్రోగ్రామ్కి మెయిన్ మెథడ్ అలాంటిది. ఇప్పుడు రన్ చేస్తున్నా కూడా ఇది రన్ అవ్వదు. రన్ అనేది ఎక్కడి నుంచి అమ్మ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్ ఓన్లీ. అమ్మ మెయిన్ మెథడ్ ఎలా రాయాలి? మెయిన్ మెయిన్ కంట్రోల్ స్పేస్, మెయిన్ తర్వాత కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. సో దెన్ ఇట్ విల్ గో విత్ ఎ మెయిన్ మెథడ్. చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఈ బ్రాకెట్ని ఇలా నెక్స్ట్ లైన్లో తీసుకోండి. ఎందుకమ్మా బ్రాకెట్ నెక్స్ట్ లైన్లో తీసుకోమని చెప్తున్నా అంటే ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్కి క్లోజింగ్ ఉందా లేదా మీరు ప్యారలల్గా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకున్నట్టయితే. సో లోపల జస్ట్ నేను ఒక సిస్ అవుట్ రాస్తున్నాను. సిస్ అవుట్ అని చెప్పి జస్ట్ ఏదో నేను ఒక హాయ్ రాద్దాం లేదా వెల్కమ్ రాద్దాం, ఏదో ఒకటి రాద్దాం. అంటే జస్ట్ మీకు ఇండికేషన్కి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందా లేదా మీకు తెలియడానికి ఇలా వెల్కమ్ అని రాశాను. రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయగలుగుతారమ్మా? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఓన్లీ వెల్కమ్ అనే అవుట్పుట్ మాత్రమే వస్తుందమ్మా. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ M1, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ M2. ఇది M1ని కానీ M2ని కానీ రిమైనింగ్ వేరియబుల్స్ని కానీ దేన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయదు. చూడమ్మా ఒకసారి రన్ చేసి చూపిస్తుంది మీకు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కన్సోల్ని చూడండి. సో కన్సోల్లో మీకు ఏం కనిపిస్తుందమ్మా? ఓన్లీ వెల్కమ్ అనేది ఒకటే కనిపిస్తుంది. అంటే ఓన్లీ మీకు మెయిన్ మెథడ్ అనేది ఒకటే ఎగ్జిక్యూట్ అయింది. దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ యువర్ M1? మీ మెథడ్ 1ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? మీరు మెథడ్ 2ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ యువర్ మెథడ్స్, ఫ్రమ్ ద మెయిన్ మెథడ్, మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి మీ M1ని M2ని ఇక్కడ కాల్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో క్లాస్ నేమ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? టాప్లో మన క్లాస్ నేమ్ ఉంది చూడండి. బెటర్ యూ నీడ్ టు కాపీ ద క్లాస్ నేమ్. ఎందుకంటే క్లాస్ నేమ్ని కాపీ చేయమని చెప్తున్నాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్లాస్ నేమ్ ఒకటి రాస్తారమ్మా, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వేరొక నేమ్ ఏదో రాస్తూ ఉంటారు. అప్పుడు ఆబ్జెక్ట్ అనేది మీ క్లాస్కి క్రియేట్ అవ్వదు, వేరొక దానికి దేనికో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా, మీ దగ్గర మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలనుకుంటున్నారు. మీ అకౌంట్ నెంబర్ రాస్తే డిపాజిట్ ఫామ్ మీద మీ అకౌంట్ నెంబర్ రాస్తేనే అది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుందమ్మా. సో మీరు వేరొకరి అకౌంట్ నెంబర్ రాస్తారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చారు, అది ఎక్కడ డిపాజిట్ అవుతుంది? వేరొకరి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సో మీ అకౌంట్లో డిపాజిట్ అవ్వాలి అంటే కంపల్సరీ కేర్ఫుల్గా మీ అకౌంట్ నెంబరే రాసుకుంటారు కదమ్మా. సో డిపాజిట్ ఫామ్ మీద మీ అకౌంట్ నెంబర్ ఎంత జాగ్రత్తగా రాసుకుంటారో ఇక్కడ కూడా మీరు క్లాస్ నేమ్ రాసేటప్పుడు అంత కేర్ఫుల్గా పైన టాప్లో మీరు ఏ క్లాస్ అయితే రాశారో ఆ క్లాస్ నేమే ఇక్కడ రాయాలమ్మా. ఇంకో క్లాస్ నేమ్ రాయకూడదు ఇక్కడ. ఓకే, సో యూ నీడ్ టు రైట్ యువర్ క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ పైన క్లాస్ నేమ్ కావలిస్తే కాపీ పేస్ట్ చేసుకోండి. టేక్ సమ్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టం, యువర్ విష్. సో ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటి అంటే చెప్తాను. సో ఇక్కడ న్యూ అని రాశాను కదమ్మా. ఈ న్యూని ఏమని పిలుస్తారంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. సో పైన మనం ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ అని చెప్పాం. ఇంటీజర్ అనేది దేనికి డేటా టైప్ అమ్మా? ఇంటీజర్ ఈజ్ అ డేటా టైప్ ఫర్ యువర్ వేరియబుల్. మీ వేరియబుల్కి ఒక డేటా టైప్ ఇంటీజర్ అనేది. ఇన్ ద సేమ్ వే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్కి డేటా టైప్ని ఏమంటారమ్మా? న్యూ. న్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ డేటా టైప్ లేదా దీన్ని ఇంకేమని పిలుస్తూ ఉంటారమ్మా? రిఫరెన్స్ డేటా టైప్ అని పిలుస్తూ ఉంటారు. వన్ మోర్ థింగ్, జావాలో డేటా టైప్స్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లో మాత్రమే రాయాలి. జావాలో ఈ డేటా టైప్స్ ఇంటీజర్ కానివ్వండి లేదా ఈ న్యూ కానివ్వండి కంపల్సరీ మీరు ఎందులో రాయాలమ్మా? లోవర్ కేస్లోనే రాయాలి. సో ఈ లాస్ట్లో దీన్ని యాక్చువల్గా కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఫస్ట్ డే కదమ్మా, ఫస్ట్ డే నేను మీకు కన్స్ట్రక్టర్ కోసం చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. ఈ రోజుకి మీరు టెంపరీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది 2 times రాయాలని గుర్తుపెట్టుకోండి. అంటే బిగినింగ్లో ఒకసారి క్లాస్ నేమ్ రాస్తారు, అదే క్లాస్ నేమ్ ఎక్కడ రిపీట్ చేస్తారమ్మా? ద సేమ్ క్లాస్ నేమ్ యూ నీడ్ టు రిపీట్ ఇట్ ఎండింగ్ విత్ బ్రాకెట్స్. యాక్చువల్గా దీన్ని కన్స్ట్రక్టర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఒక రెండు రోజుల్లో మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి టెంపరీగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఎన్నిసార్లు రాయాలమ్మా? 2 times. బిగినింగ్లో ఎండింగ్లో క్లాస్ నేమ్ రాయాలని గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ నేమ్? ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ ఏంటమ్మా? ఎక్స్ కదా.
ఆ ఎక్స్ని బేస్ చేసుకొని మీరు మీ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు x.m1 x.m1 ఇప్పుడు రన్ చేస్తే ఏం రన్ అవుతుందమ్మా, ఇనీషియల్గా మీకు ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో వెల్కమ్ తర్వాత m1 కాల్ అవుతుంది. m1లో మీకు ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా, హౌ మెనీ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇన్ m1లో మీకు 3 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఒకసారి కన్సోల్ చూడమ్మా, వెల్కమ్ తర్వాత మీకు m1లో ఉన్న 3 ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. సో అదేవిధంగా మీకు m2ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండమ్మా, m2ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు చూడండి, ఆఫ్టర్ ద m1 అమ్మా ఈ బ్రాకెట్ నుంచి బయటకు రాకూడదమ్మా, యూ షుడ్ బి ఇన్ మెయిన్. చూడండి ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్, ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్ కదా, మనం ఆ మెయిన్ మెథడ్ లోపలే ఉండాలి విత్ ఇన్ ద మెయిన్ మెథడ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం కాల్ చేస్తున్నానమ్మా, x.m2 అనే మెథడ్ని. ఇది కూడా ఆర్డర్లో కాల్ చేయాలని ఏం లేదమ్మా, మీకు నచ్చిన ఆర్డర్, మీరు ఏ మెథడ్ ఫస్ట్ కాల్ చేయాలనుకుంటే ఆ మెథడ్ని మీరు ఫస్ట్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ అనేది మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా ఈ వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడు ఇక్కడ మీరు కన్సోల్ చూస్తే టాప్లో మీకు వెల్కమ్ ప్రింట్ అవుతుంది. వెల్కమ్ తర్వాత m1లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి, m1లో మీకు 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయి. m2లో ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యాయమ్మా, m2లో మీకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటమ్మా, ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి ఒకటి రాశాను, PQR అని రాశాను. ఆ రెండు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మనం టాప్లో ఉండేటటువంటి వేరియబుల్స్ని కాల్ చేయాలనుకుంటున్నాం. మన ప్రోగ్రామ్ టాప్లో వేరియబుల్స్ ఏమున్నాయమ్మా, ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో మీరు ఆ వేరియబుల్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అనుకున్నట్టయితే జస్ట్ యూ కెన్ గో విత్ సిస్ అవుట్. డైరెక్ట్గా మీరు ఏ అంటే పనిచేస్తుందా అంటే నో, మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి ఏని యూజ్ చేయాలంటే అది పనిచేయదు. ఎందుకు, ఏ అనేది మెయిన్ మెథడ్ లోపల లేదు. ఏ అనేది ఎక్కడ ఉందేమో, ప్రెజెంట్లీ ద ఏ వాజ్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ బయట ఉంది. సో మెయిన్ మెథడ్ బయట ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు ఇక్కడ నుంచి కాల్ చేయాలి అంటే ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యాండేటరీ అంటే డైరెక్ట్గా మీరు ఏ అంటే పనిచేయదు. మీరు x.a అంటే ఎస్ ఇట్ విల్ వర్క్, x.a అంటే పనిచేస్తుంది. అదేవిధంగా మీరు బిని ప్రింట్ చేయాలి అనుకున్నా కూడా యూ నీడ్ టు గో విత్ x.b. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి, రన్ చేసిన తర్వాత కన్సోల్లో చూడండి x.a అంటే 10 అని ప్రింట్ అయింది. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను G డ్రైవ్లో ఇచ్చానమ్మా. G డ్రైవ్ తాలూకా లింక్ కూడా ఈరోజు నేను మీకు మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో G డ్రైవ్ లింక్లోకి వెళ్తే యూ కెన్ సీ ఆల్ అవర్ జావా ప్రోగ్రామ్స్. నేను ఇక్కడ చెప్పే ప్రతి జావా ప్రోగ్రామ్ మీకు మీ G డ్రైవ్లో ఉంటుంది. ఓకే, సో ఎనీవే మీరు ఎలాగ డైరెక్ట్ క్లాస్కి వచ్చారు కాబట్టి నేను ఒకసారి మీకు చాట్ బాక్స్, మనకు జూమ్లో చాట్ ఆప్షన్ ఉందమ్మా, ఒకసారి జూమ్లో చాట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ నేను ప్రోగ్రామ్ పంపించాను చూడమ్మా, హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పంపించాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పైన మీరు మౌస్ పెట్టగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ సేవ్ ఇన్ యువర్ సిస్టమ్. మీరు మీ సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో హలో ప్రోగ్రామ్తో పాటు ఈరోజు నేను డెమో1 అనే ప్రోగ్రామ్ ఒకటి చెప్పాను కదమ్మా, అది కూడా మీకు పంపిస్తున్నాను. సో డెమో1 అనే ప్రోగ్రామ్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ అటెండ్ ద క్లాస్ ఎట్ ఎగ్జాక్ట్లీ 10 o'clock. ఈరోజు నేను కొంచెం లేట్ అయ్యాను. సో రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 10 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఉన్న టైం తక్కువ కదా. సో 10 నుంచి 10:40 వరకు క్లాస్ ఉంటుంది. సో 10:40 నుంచి మనకి డౌట్స్ క్లాస్ ఉంటుందమ్మా. సో డౌట్స్ క్లాస్ తాలూకా జూమ్ లింక్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఈ క్లాస్ ఎలా జాయిన్ అయ్యారు, మీరు ఈ క్లాస్ జాయిన్ అయ్యారంటే నా దగ్గర నుంచి మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, లేదా నా దగ్గర నుంచి మీకు ఒక వాట్సాప్ మెసేజ్ అయినా వచ్చి ఉంటుంది. అందులో టాప్లో మీకు 10 AM జూమ్ లింక్ ఉంటుంది. దాని కంటిన్యూషన్ మీకు ఆఫ్టర్ ద క్లాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జాయిన్ ఇంటూ 10:40 జూమ్ లింక్ అని దాని కంటిన్యూషన్ నేను మీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ దాని కంటిన్యూషన్ మీకు 10:40కి సంబంధించినటువంటి లింక్ ఉంటుందమ్మా. సో ప్లీజ్ జాయిన్ విత్ దట్ 10:40. ఎవరి దగ్గర అయినా 10:40 లింక్ లేకపోతే సో నేను ఒకసారి 10:40 లింక్ కూడా ఇప్పుడు ఒకసారి మన చాట్ బాక్స్లో వేస్తాను. ప్లీజ్ చూడండి, ఒక్క నిమిషం. ఇక చూడండి, ఇలా మీకు వచ్చి ఉంటుంది మెయిల్ ఆఫ్టర్ ద అబవ్ క్లాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జాయిన్ ఇన్ టు ద 10:40 అని చెప్పి మీకు ఉంటుంది. సో ఎనీవే ఎవరి దగ్గరైనా లేకపోతే నేను ఒకసారి ఇది కూడా మీకు పంపిస్తున్నాను. సో 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి ఇన్స్టలేషన్ అవసరమైనా కూడా, లేదా మీకు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా
యూ నీడ్ టు షేర్ యువర్ స్క్రీన్. కంపల్సరీ స్క్రీన్ అయితే షేర్ చేయండి అన్న. అంటే మనకి ఇది మాటలతో అయితే వర్క్ కాదు. అంటే మీరు ఒకటి చెప్తారు, అక్కడ ఇంకోటి జరుగుతుంది. అలా కాకుండా కంపల్సరీ యూ నీడ్ టు షేర్ యువర్ స్క్రీన్. మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది నాకు మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అది రాకుండా మీరు ఎలా చేయాలి, సో అవన్నీ కూడా నేనే మీకు పర్సనల్గా మీ సిస్టంలోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. ఈరోజు జావాలో ఓన్లీ రెండు ప్రోగ్రామ్స్ మాట్లాడుకున్నాము. ఈ డెమో 1 అనేది ఒకటి మాట్లాడుకున్నా, హలో ప్రోగ్రామ్ అనేది ఒకటి మాట్లాడుకున్నా. సో ఈ 2 ప్రోగ్రామ్స్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో రేపటి క్లాస్లో మనం డేటా టైప్స్ మాట్లాడుకుందాం, వేరియబుల్స్ అనేవి మాట్లాడుకుందాం. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే, సో మీరు ఎవరైనా రికార్డింగ్ క్లాసెస్ చూడాలంటే ఆల్రెడీ జావా పైన లిటిల్ బిట్ ఐడియా ఉంది, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ గో త్రూ ద రికార్డింగ్స్. ఒకసారి మన రికార్డింగ్స్ ఫాలో అవ్వండి. రికార్డింగ్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా నాకు 10:40 క్లాస్లో అడగండి. ఓకే, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాము. సీ యూ ఆన్ టుమారో. డైలీ సేమ్ జూమ్ లింక్ ఉంటుంది. మా జూమ్ లింక్ ఏమీ మారదు, ప్రతిరోజు ఫిక్స్డ్గా ఇదే జూమ్ లింక్ అనేది ఉంటుంది ఫర్ ఎనీ సబ్జెక్ట్. అంటే ఎస్క్యూఎల్ సర్వర్కైనా, కోర్ జావా అయినా, సెలీనియం అయినా సేమ్ జూమ్ లింక్. 10 AM తాలూకా జూమ్ లింక్ అదే ఉంటుంది.